100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హాయ్ ఆకాష్, నువ్వు స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ చెప్పొచ్చు కదా ఒకసారి? ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్ని ఏళ్ళు తరబడి గంజి కోసం ఏడ్చాను, గుడ్డు కోసం ఏడ్చాను. కడుపు కారితే కన్నీళ్లు మిగి బతికి ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతాయి. ఓకే, సెకండ్ పార్ట్ 60% నీ రోల్ ఎంతవరకు? ఇట్ ఇస్ అప్ టు నాగి సార్. ఇప్పుడు వాసంతిగా కాంటాక్ట్ లోనే ఉందా? ఉంది. ఒకసారి కాల్ చేయనా? Hello. Hi Akash. Hi, how are you? Fine. So I saw an interview of yours with Pavan Anna Suman TV lo. What is your opinion on Anna? What is your opinion on it? ఇంకేముంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అది ఓజీలో అది నేను ఎక్కువ చెప్పలేను క్యారెక్టర్ గురించి, మీరు సినిమా చూసి తెలుసుకోండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో కల్కి మూవీలో ప్రభాస్ గారి యంగెస్ట్ క్యారెక్టర్ అప్డేటెడ్ వర్షన్ అని కూడా చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం, మరిన్ని విషయాలు ఆకాష్ అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆకాష్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చూడడానికి స్మైల్ కొద్దిగా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ, మీ స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకే చేసావా స్టార్టింగ్? ఓకే, స్టార్టింగ్ అంటే ఎక్కడి నుంచి ప్రాపర్, ఎలా వచ్చావు ఇండస్ట్రీకి కూడా? నేను వచ్చి యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో నా పేరెంట్స్కి నేను ఎప్పుడు చెప్తూ ఉండే నేను ఒక యాక్టర్ అవ్వాలి అని. చిన్నప్పటి నుంచి మేనిఫెస్ట్ చేస్తుంది దానివల్లనేమో, కానీ ఒకసారి ఒక ఆడిషన్ కాల్ వచ్చింది, దాని నుంచి స్టార్ట్ అయ్యి కాంటాక్ట్స్ బిల్డ్ అవుతూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. నువ్వు స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ చెప్పొచ్చు కదా ఒకసారి? ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్ని ఏళ్ళు తరబడి గంజి కోసం ఏడ్చాను, గుడ్డు కోసం ఏడ్చాను. కడుపు కారితే కన్నీళ్లు మిగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ అయ్య మొగుడే. ఎవడైనా అధికారం కోసం ఎడపడితే చస్తారు. అప్పలనాయుడు గుర్తుపెట్టుకో. ఇక్కడ పవన్ నాయుడు ఉన్నారు. నవరసాలని ఒకసారి మిక్స్ చేసినట్టు ఎక్స్ప్రెషన్ ఒకసారి చెప్పాం కానీ. ఓకే, స్టార్టింగ్ నుంచి ఒక లాక్డౌన్ నుంచి చేసుకొని వచ్చావు కదా? అవునన్న, నా కెరియర్ వచ్చి లాక్డౌన్ లో మళ్ళీ స్టార్ట్ అయింది. నేను వచ్చి 3rd క్లాస్ లో బాలా సార్ది నాచ్యార్ ఉంది కదా, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను. దాని తర్వాత పేరెంట్స్ వచ్చి స్టడీస్ లో ఫోకస్ చేయొచ్చు కదా అని చెప్పి అప్పుడు అంతగా ఏం ఫోకస్ చేయలేదు సినిమాలో. కానీ మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చాక సరే చేద్దామని చెప్పి మన లాక్డౌన్ లో కూడా చాలా మూవీస్ స్టార్ట్ అయ్యాయి కదా, అక్కడి నుంచి మళ్ళీ కెరియర్ బూస్ట్ అయింది. కల్కి అసలు రీసెంట్ గా ఎక్కడ చూసినా హాట్ టాపిక్. కల్కి మూవీ ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఏ ఇయర్ లో చేసావు షూటింగ్? సో యాక్చువల్లీ ఇది నా షూటింగ్ మన 2024 సంక్రాంతి టైంలో జరిగింది అనమాట. ఆ టైంలో జరిగింది. అండ్ ఆ రోజు నాకు యాక్చువల్లీ వేరే ప్లాన్స్ ఉండే, డబ్బింగ్ వెళ్దామని చెప్పి. సో నేను నార్మల్ డే లాగా కూర్చొని తింటూ టీవీ చూస్తుంటే అప్పుడు నా మేనేజర్ కాల్ చేశారనమాట. కాల్ చేసి ప్రభాస్ గారి సినిమా, నువ్వు కల్కిలో చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నావు, వచ్చేయి అని. నేను షాక్, ఎందుకంటే నేను వచ్చి కల్కిది అనౌన్స్మెంట్ నుంచే దాని గురించి ఫాలో అప్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఒక పెద్ద డార్లింగ్ గారి ఫ్యాన్ అనమాట. సో అది కల్కి గురించి విన్నాక ఒక సైఫై మైథాలజీ కాంబినేషన్ సినిమా అని విన్న సెకండ్ దాని గురించి ఒక ఆడియన్స్ గా ఎక్సైటెడ్ ఉండే. సో ఒక యాక్టర్ గా పిలిచిన సెకండ్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో హ్యాపీనెస్ తో వెళ్ళిపోయా. అసలు సినిమాలో చూస్తున్నంత సేపు నీకు నేర్పించే గురువునే మోసం చేస్తావు అంటే అమ్మేసావు. ఇంకా చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ గారితో అసలు ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎట్లా అనిపించింది? ఆయన ఆఫ్ స్క్రీన్ నీతో ఎట్లా ఉన్నారు? దుల్కర్ సల్మాన్ గారు ఒక కేరింగ్ ఎల్డర్ బ్రదర్ లాగా ఉండే, టు బి హానెస్ట్. ఎట్లా అంటే దాంట్లో మీరు చూసారు ఒక ఫైట్ సీన్ ఉంటది, ఆ ఫైట్ సీన్ అప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు, ఎవరికి దెబ్బ తాకకుండా ఇంకా ఒక మంచి ర్యాపో బిల్డ్ చేసుకొని. చాలా స్వీట్ పర్సన్. మేము సార్ మిగతా సినిమాలు ఇంకా తెలుగు సినిమాలు చాలా మాట్లాడుకున్నాం, లక్కీ భాస్కర్ గురించి. అండ్ ఇప్పుడు నేను మ్యాజిక్ అని ఒక సినిమా చేస్తున్నా, దాని గురించి చాలా మాట్లాడుకున్నాం. హీస్ అ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. ఆయన చూడంగానే నీకంటూ ఏం గుర్తొచ్చుద్ది అంటే సినిమా కానీ? ఆయన తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు దుల్కర్ సల్మాన్. ఆయన చూడంగా నీకంటే ఏంటి గుర్తొచ్చింది? నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఒక రోల్, లెఫ్టినెంట్ రామ్.
సో సీతారామం నుంచి Okay. దుల్కర్ సల్మాన్ గారు టాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యారు. ఓకే. కానీ నాకు వచ్చి నేను ఫస్ట్ దుల్కర్ సల్మాన్ గారిని చూసింది ఉస్తాద్ హోటల్ సినిమాలో. ఉస్తాద్ ఆ, హోటల్. Yeah. నేను ఆ సినిమా ఆల్మోస్ట్ ఒక 10-15 సార్లు చూసుంటా. నేను కూడా. అవును, మా ఇంట్లో ఒక DVD ప్లేయర్ ఉంటది, ఇంకా Hmm. ఉస్తాద్ హోటల్ సినిమా CD ఉంటది. Hmm. ప్రతిసారి వీకెండ్ ఊరికే చూస్తూ ఉంటా. అండ్ Hmm. ఐ లవ్ DQ గారు. Hmm. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. సో DQ గారితో యాక్ట్ చేస్తుంటే ఇట్ వాస్ క్రేజీ. క్రేజీ. ఇంకా ఆయనతో ఏమైనా అప్కమింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలీదు, దుల్కర్ సల్మాన్ గారు పిలిస్తే వెళ్ళొచ్చు పిలిస్తే వెళ్ళొచ్చు. అంతే. ఓకే. నార్మల్ నాగేశ్వరి గారు అంటేనే ఒక ఆల్మోస్ట్ కలికి అంటే పాన్ ఇండియా. అవును. సౌత్ ఇండియన్ ఎంతమంది యాక్టర్స్ తో అవును. మంచిగా పెట్టారు. ఉమ్, అట్లాంటి వాళ్ళ సినిమాలో నీతో కానీ షూటింగ్ టైంలో ఉమ్, ఏదైనా సీన్ లో దీని ముందు సీన్ ఇప్పుడు చేపిస్తారు కదా, Hmm. కొన్ని సీన్స్ ఉంటాయి, దీని తర్వాత సీన్ ఇప్పుడు చేపించి దీని సీన్ నెక్స్ట్ డే అలా చేపిస్తారు. ఉమ్. ఆ సీన్స్ చేసినప్పుడు నీకేమైనా అర్థం కాకపోవడం కానీ ఏదైనా ఆయనతో రియాక్షన్ ఎట్లా ఉండేది, రీటేక్ లేదని జరిగిన అట్లాంటి సీన్స్ లో? కల్కి వచ్చి ఇట్ వాజ్ యూనిక్ ఎక్స్పీరియన్స్. మన నార్మల్ షూటింగ్ లాగా కాదు. ఆ, టేక్స్ వచ్చి ఎక్కువ టేక్స్ ఎప్పుడు వెళ్ళదు అనమాట. మనం నాగశ్విన్ సార్ వచ్చి యాక్టర్ కంఫర్టబుల్ ఉన్నారు టేక్ కోసం వెళ్దామంటే అప్పుడు వెళ్తారు. దానికి ముందు ఒక 2-3 రిహర్సల్స్ ఇచ్చి మనం ఆ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మేము టేక్ వెళ్తాం. అన్ని సీన్స్ మోస్ట్లీ ఒక 2 మాక్సిమం 3-4 టేక్స్ లో అయిపోతుంది అనమాట. 3-4. అవును. ఇంకా షూట్ వచ్చి యాక్చువల్లీ ఇది దుల్కర్ సల్మాన్ గారిది షూట్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. సో చిన్న టైంలో చిన్న టైం స్పాన్ ఒక 2-3 డేస్ షూట్ జరిగింది అనమాట. ఆ 2-3 డేస్ లో పోర్షన్ ఫుల్ కంప్లీట్ చేసేద్దామనే ఏంటి ప్లాన్. నీ షూట్ అంతా 2-3 డేస్ ఓన్లీ? అవును, అంతే. ఓకే. సో 2-3 డేస్ లో ఆ మొత్తం సీక్వెన్స్ కంప్లీట్ చేసేసారు. నేను చెప్పినట్టు టేక్స్ తక్కువ తీసుకొని రిహర్సల్స్ లో కంప్లీట్ చేస్తూ అట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనమాట. ఎక్కువ రోజులు ఏం జరగలేదు. ఎక్కువ రోజులు ఏం Hmm. జరగలేదు. ఆయన అంటే నార్మల్ గా చూడడానికి Hmm. ఒక క్లాసిక్ సినిమాస్ తీసుకున్నట్టు వస్తారు. Hmm. అంటే మహానటి కానీ ఆయన తీసిన అవును, విజన్. అవును. కల్కి అనేది అందరినీ ఆడియన్స్ అందరినీ ఒక Hmm. డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయినట్టు ఆ Hmm. విజన్ కానీ కాశీ కానీ చూసే అంతా డిఫరెంట్ గా ఉంది. ఆయన స్టోరీ అసలు నీకు ముందే చెప్పారా ఫస్ట్ స్టార్టింగ్? లేదు లేదు, నేను వచ్చి నేను అడిగిన వాళ్ళని నాకు ఏది చెప్పకండి, నా సీన్ ఏది ఉందో మినిమం చెప్పానని. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు సినిమా రిలీజ్ దాని అనౌన్స్మెంట్ నుంచే చాలా ఎక్సైట్మెంట్ ఉండే. సో మీరు నాకు స్టోరీ చెప్పకండి, నేను సినిమా చూసి అన్ని తెలుసుకుంటా అని చెప్పాను. ఓకే. ప్లస్ నేను షూట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్ ఉండే. సినిమా పేరు కల్కి 2898 AD, కానీ నా క్యారెక్టర్ పేరు భైరవ. సో అసలు భైరవ కల్కినా ఏంటి అని ఆ కన్ఫ్యూజన్ లో నాకు ముందు నుంచే ఉండే అనమాట. సో అడిగిన ఒక ఏడీని, అసలు సినిమా పేరు కల్కి కదా, మరి నా పేరు ఎందుకు భైరవ అంటే, సినిమా చూసి తెలుసుకో కాలభైరవ. అంతే. ఇంకేం చెప్పలా? ఇంకేం చెప్పలేదు, సినిమా చూసి తెలుసుకో. ఓకే. అంటే మహాభారతం అనగానే అందరూ ఇంతమంది అసలు ఆ టైప్ చూపిస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్టిక్ కానీ మధ్యలో అశ్వత్థాముని గెటప్ కానీ. ప్రభాస్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది నార్మల్ గా ఫైటింగ్ సీన్ లో, అంటే కొట్టేస్తూ ముసలోడు గట్టిగా ఉంది అది. అంటే అమితాబ్ బచ్చన్ గారు చూడడానికి ఒక 9 or 8 feet లో అనిపించారు. ప్రభాస్ గారు చూడడానికి ఒక అక్కడ అవును 5.5 ఆ టైప్ లో. నీకు అంటే ఆ సీన్ అప్పుడు కానీ నువ్వు ఓన్లీ దాని తర్వాత కానీ షూట్ లో లేవా? తర్వాత వేరే లేదు లేదు, ఇది యాక్చువల్లీ ఏంటంటే నా షూట్ వచ్చి ఇది ప్రభాస్ గారి బ్యాక్ స్టోరీ కదా. సో దానికి ఒక సెపరేట్ సెట్స్ క్రియేట్ చేశాను అనమాట. 2898 AD కంటే కొంచెం ఫ్యూ ఇయర్స్ ముందు జరుగుతున్నట్టు. సో అది డిఫరెంట్ సెట్స్, కాశీది డిఫరెంట్ సెట్స్ క్రియేట్ చేసి దానికోసం దుల్కర్ సల్మాన్ గారి పోర్షన్ షూట్ చేయడం కోసం క్రియేట్ చేశారు. కానీ మనం చూసే పోర్షన్ ఇది అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఫైట్ పోర్షన్, అది ఇంకొక చోట్ల జరుగుతుంది. సో నేను అక్కడ లేకుండే, బట్ ఆ సీన్ వచ్చి నాకు చాలా నచ్చింది. నాగశ్విని గారి కాకుండా టీం అందరూ ఉంటారు. అవును, ఆయన నీ దగ్గరే ఉన్నారు ఆ టైంలో. నాగశ్విని గారు అంటే నాగశ్విన్ గారు అక్కడనే ఉంటారు. కల్కి సెట్స్ లో ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, మనం యూజువల్లీ సెట్స్ లో ఎవరెవరు ఉంటారని అనుకుంటాం, డైరెక్టర్ ఉంటారు, డిఓపి ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, అట్లా అనుకుంటాం కదా. కానీ కల్కి సెట్స్ లో ఇది స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు, ఇంకా అశ్విని దత్ గారు ముగ్గురు ప్రతిరోజు షూట్ లో ఉండే అనమాట. సో వాళ్ళ డెడికేషన్ అండ్ అంబిషన్ ఫర్ దిస్ ఫిలిం హ్యాట్స్ ఆఫ్, సీరియస్లీ. ఏదైనా సరే, ఒక చిన్న ప్యాచ్ వర్క్ అయినా సరే, మాంటాజ్ అయినా సరే, వాళ్ళు ప్రతి షూట్ కోసం ఉండే. అది చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట. ఇప్పుడు అంటే నీకు అర్జునుడు బాగా నచ్చాడా, కర్ణుడు బాగా నచ్చాడా? నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చి కర్ణుడే యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్స్ రాజమౌళి గారు చెప్పినట్టు ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్.
ఆ క్యారెక్టర్ కి ఉన్న పవర్స్ అండ్ ఫీచర్స్ ఇట్ ఇస్ మనకి దాని గురించి చదువుతుంటే వింటుంటేనే వావ్, ఇట్స్ లైక్ వావ్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఆ క్యారెక్టర్ వచ్చి ఇట్స్ ఇన్సేన్. సో నాకు ఆ క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ. ఓకే. సినిమాలో చూసుకునేసరికి రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అనుదీప్ గారు, అసలు ఫరియా అబ్దుల్లా చాలా మందిని ఆల్మోస్ట్ చాలా మందిని పెట్టారు ఆర్టిస్ట్. విజయ్ దేవరకొండ గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్, చాలా మంది. ఇంకా 60% షూట్ అయిపోయింది అన్నారు. ఈ సెకండ్ పార్ట్ 60% లో నీ రోల్ ఎంత వరకు ఉంది? నా పోర్షన్ ఏం జరగలేదు, కానీ ఇన్ కేస్ ఉంటే మిగతా 40% షూట్ లో ఉంటే అప్పుడు మీరు సినిమాలో చూసుకోవచ్చు. అంటే నాకు కూడా అది ఎందుకు వచ్చిందంటే డౌట్. నేను రీసెంట్ గా అది ఆ విషయం చెప్పగానే మాతో కూడా మీడియాతో నేను ఫస్ట్ పిక్చర్ ఎవరు చూసానంటే ప్రభాస్ గారిది మై కెప్టెన్ అని పెట్టారు. నువ్వు కూడా పెట్టావు, బట్ మై కెప్టెన్ అని పెట్టావు. అంటే నీ స్టోరీ ఇంకేమైనా ఉండొచ్చా అని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇట్ ఇస్ అప్ టు నాగి సార్. నాగి సార్ ఏదైనా ఆలోచిస్తే అది కల్కి 2 లో జరుగుతుంది, మీరు థియేటర్ లో చూడొచ్చు. నీతో పాటు ఎవరైనా కో ఆర్టిస్టులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా కల్కిలో? నా కాంబినేషన్ సీన్ మోస్ట్లీ డీక్యూ గారితోనే జరిగింది అనమాట. సో డీక్యూ గారితోనే మంచి రాకు. అంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడేటట్టు, నువ్వు లేకపోయినా ఆ మూవీలో ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా బాగా ఫ్రెండ్స్? సో మీరు సినిమా చూస్తుంటే మీరు చూస్తుంటారు, ఇది చిన్నప్పటి నుంచి పెద్దగా ప్రభాస్ గారు చూపించేటట్టు ఉంటుంది. సో దాంట్లో ఆజిల్ అని ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, మళ్ళీ హార్టీ అని ఇంకోటి ఉన్నాడు. నాకంటే యంగ్ వర్షన్స్ చూపించేవాళ్ళు. సో వాళ్ళిద్దరితో మంచి ఫ్రెండ్స్ అయ్యా అనమాట. మాకు గ్రూపులు కూడా ఉన్నాయి, కల్కి ట్రియో అని చెప్పి అట్లా. సో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ డీక్యూ గారితో కూడా మంచి రాపో బిల్డ్ అయింది. ఓకే. ఈ సినిమాలో ఎవరు అమ్మాయిలు ఎవరు అంటే లేరా? మీరు సినిమా చూసారు కదా, నార్మల్ నీకు ఎక్కువ కాంబినేషన్ ఎక్కువ అమ్మాయిలతో బాగా కనెక్ట్ అవుద్ది కదా అంటే సోషల్ మీడియా పరంగా. మిగతా సినిమాల్లో మోస్ట్లీ లవ్ పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా ఉంటది, కానీ కల్కిలో వాళ్ళు చూపించిన అంతనే ఉంటది, మిగతా ఏముండవు. లేవు. కానీ నీకు నీ ప్రొఫైల్ చూసిన దగ్గర నుంచి ఒక చిన్ని కృష్ణుడు అని పెట్టుకోవచ్చాము నాకు అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ మూవీ నిత్యమేనన్ గారు అసలు ఇది ఇప్పుడు కూర్చుంది నువ్వేనా ఆడియన్స్ కూడా డౌట్ పడతారు, కామెంట్ లో వేసుకుంటారు. ఫస్ట్ నిన్ను కాదు నన్ను వేసుకుంటారు, నేను కూర్చోబెట్టిన కరెక్టా రాంగ్ అని ఆడియన్స్. ఈ పిక్చర్ చూడు, అసలు ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా. ఇది వచ్చి ప్రీ ప్యూబర్టీ ఆకాశ్ అనమాట. ఒక 3-4 years ముందు. ఇది 3-4 years కి ఎంత డిఫరెన్స్? అవును, ప్యూబర్టీ స్టేజ్ అంటే పిల్లలు మారుతుంటారు కదా. అప్డేటెడ్ వర్షన్ అయితే. అవును, ఇది అప్డేటెడ్ వర్షన్. నెక్స్ట్ ఇంకా మన సుమంత్ గారితో ఇదే కదా ప్రాజెక్ట్ నువ్వు మళ్ళీ మొదలైంది సినిమా. మళ్ళీ మొదలైంది. ఓకే. నేను నీది ఒక ఫోటో అండ్ రీల్ చూసాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అటు చూపించా, అటు చూసారా? ఇదేం జరుగుతుంది ఇక్కడ? నాకు క్లారిటీ కావాలి. రీల్ అది వాళ్ళు నా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇది యాక్చువల్లీ నా ఇనీషియల్ స్టేజెస్ లో ఫస్ట్ కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు ఒక మూవీ చేశాను. దాంట్లో చైల్డ్హుడ్ పోర్షన్ లో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట, నొమీనా తారా అండ్ వసంతిక. సో వాళ్ళతో కలిసి చేసిన టైం పాస్ ఒక రీల్ అంతే. అసలు ఈ జనవరి నుంచి రైట్ సైడ్ లో సోషల్ మీడియా బాప్ ని దించేసావు. రైట్ సైడ్ లో వసంతిక ఎక్కువ కుర్రోళ్ళందరూ ఫ్యాన్ పేజ్లు పెట్టి బాగా వేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ లో ఇంకా అమ్మాయి. ఇప్పుడు ఇంకో రీల్ కూడా చూసాను ఒకటి, నీది అక్క చెల్లెల్ని ఇద్దరిని కూర్చోబెట్టేసావు ఏకంగా. 4 years బ్యాక్ 3 years బ్యాక్ రీల్ చూపిస్తా. అంటే అక్క వెళ్ళిపోతే చెల్లితో ఓకేనా అన్నట్టు. యాక్చువల్లీ వసంతిక ఇంకా శ్రీముక్తతో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను అనమాట, మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు. సో ఇవన్నీ ఊరికే ఆన్లైన్ లో చూసిన రీల్స్ మేము రీక్రియేట్ చేస్తుండే అంతే. ఓకే. వెళ్ళిపోయింది అనుకున్నావు, నిజంగానే వెనకాల ఉంది. అది ముందే తెలుసా? నాకు అర్థం కాలేదు. లాస్ట్ టైం కూడా నేను చూపించాను. అంటే రీల్ అంటే అవన్నీ స్క్రిప్ట్ పెట్టి చేస్తాం కదా, సో తెలుసు అది ఫిక్షన్. అది వాసంతి కన్నా శ్రీముక్త నార్మల్ గానే సెటిల్ చేసేది డైలాగులతో శ్రీముక్త. బట్ తను ఓకే ప్రపోజ్ ఇస్తూ ఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేస్తుంది, అదొక వీడియో ఉంది. మళ్ళీ ఇది నాకు కూడా గుర్తులేదు. ఇది నువ్వే కదా? అదే నేను చెప్పినట్టు ఏం చేస్తున్నావు సినిమాలో కలిసినాము, అప్పుడు దాంట్లో టైం పాస్ చేసిన రీల్ అది. అంటే చేసినట్టు మర్చిపోవడమే, కొత్త వాళ్ళు వస్తూ ఉంటే ఇంకా అలాగా. అట్లా కాదు, రీల్స్ మర్చిపోతుంటాం కానీ మనుషులు ఆ ఫ్రెండ్షిప్ అవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు వాసంతిక కాంటాక్ట్ లోనే ఉందా? ఉంది, కానీ తను ఇప్పుడు బిజీ ఉంది, వేరేదో షూట్ లో ఉందంట. ఇప్పుడు షూట్ లో ఉందా, ఖాళీగా ఉందా? అది తెలీదు. ఒకసారి కాల్ చేయ నార్మల్ గా. హలో. హాయ్ ఆకాష్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. చూసా కల్కి, ఇట్ వాస్
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వాట్ ఆర్ యు డూయింగ్? వాట్స్ అప్? ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ తో బయటికి వచ్చా. అచ్చా అచ్చా. ఏమైంది? ఏం లేదు. సో ఐ సా అన్ ఇంటర్వ్యూ ఆఫ్ యువర్స్ విత్ పవన్ అన్న సుమన్ టీవీలో. ఓకే, యా, అది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ అన్న? ఒపీనియన్ అంటే యా అంటే ఎవ్రీ ఇంటర్వ్యూ నార్మల్ ఒపీనియన్. ఎందుకు అలా సడన్ గా? ఒక మనిషి మాట్లాడతానంట విను. హలో వాసంతిక గారు, నేను పవన్ని. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఎట్లా ఉన్నారు? బాగున్నా. అంటే మీ ఒక కొన్ని రీల్స్ చూసాను ఆకాష్తో. నేను అదే చెప్తున్నా, రైట్ సైడ్ ఇన్స్టా ఫేమ్ అమ్మాయినే పెట్టేసావు డైరెక్ట్ గా. నువ్వు క్వీన్నే పెట్టేసావు, ఇన్స్టా క్వీన్నే అని. 4 years back. అదే అవి చూపిస్తే అసలు నాకు గుర్తులేదు అంటున్నాడు. నార్మల్ గా రీల్స్ అన్ని చూపిస్తుంటేనే నాకు అసలు గుర్తే లేదు అంటున్నాడు. సీరియస్ గా అసలు మేము అప్పుడు ఎప్పుడు చేసామో ఏంటో ఏం గుర్తులేదు మాకు. అట్లా టైం పాస్ అవ్వకపోతే అప్పుడు అలా అయిపోయింది. అది అప్డేటెడ్ వర్షన్ మన ఆకాష్ ఎట్లా అనిపించాడు కలికిలో? క్రేజీ అసలు. నేను చూసిన రోజే నేను టెక్స్ట్ చేసా ఆకాష్ కి, ఇట్ వాస్ గ్రేట్ వాచింగ్ యు ఆన్ స్క్రీన్ అనుకుంటూ. ఓకే, ఇంకా మీ ఇద్దరు ఏం లేవా అప్కమింగ్ ప్రాజెక్ట్స్? లేవు కానీ వస్తాయేమో త్వరలో. యా, మేబీ వెయిటింగ్. మీరు ఒక సినిమా తీస్తే మా ఇద్దరిని పెట్టండి. ఓకే, నన్ను డైరెక్టర్ కి పెట్టి. అంతే. ఓకే, బాయ్. బాయ్ ఆకాష్. సీ యూ. యా సీ యూ. ఇంకొన్ని ఫొటోస్ చూసా, ఇది అర్థం కాలేదంటే ఇది మన డాన్ సినిమా ఉంది కదా, దాంట్లో ఒక సీన్ ని ఓకే ఒరు కొడై మర్డర్ మిస్టరీ అని చెప్పి నేను ఒక సినిమా చేశాను. దాంట్లో ఐఎమ్ ద మెయిన్ లీడ్. ఒరు కొడై మర్డర్ మిస్టరీ, ఇట్స్ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్, తమిళ్ది. అవును. సో దాంట్లో మేము క్యాస్ట్ మెంబర్స్ టైం పాస్ చేస్తూ ఏదో ఒక చేద్దాం అనుకున్నాం. సో అందరం కలిసి చేస్తాం. అండ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే బయట చలి మరి ఎక్కువ ఉందని చెప్పి లోపల కూర్చున్నాం. బయట ఒక ఫైర్ ప్లేస్ సెట్ చేస్తుండే వాళ్ళు. సో లోపల ఊరికే కూర్చోవడం బదులు ఏదో ఒక రీల్ చేద్దాం కదా అని చేసాం. నార్మల్ గా ఎవరైనా హ్యాపీగా ఉన్నా సరే కొన్ని సిచ్యువేషన్స్ లో గర్ల్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా ఏదో టైంలో కూర్చొని కోపంగా ఉన్నప్పుడు సరదాగా నవ్వించడానికి కానీ తింటుంది కూడా లాక్కొని తినేస్తూ ఉన్నట్టు ఒక చిన్న వీడియో. మీ ఎక్స్ప్రెషన్ దీంట్లో నాకు ఒక సైకో నిజంగా ఆ టైప్ లోనే అనిపించింది. సరిగ్గా గమనిస్తే ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మీరు మూవీ ఆ సిరీస్ చూడాలన్నమాట ఇది అర్థం అవ్వాలంటే. కానీ ఏంటంటే తను ఫుల్ కోపంలో ఉంటది ఆ అమ్మాయి కోపంలో ఉంటే నేను సరే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట దాంట్లో. సో సరే కొంచెం కన్సోల్ చేద్దామని చెప్పి వెళ్తే వాళ్ళ అమ్మ ఫుడ్ అవనిస్తారు. సరే అని అవి కూర్చొని తింటుంటే ఏం చెప్పాలి, తినరుస్తుందా అన్నట్టు ఉంటది అది అనమాట. భయం, అది సైకో ఎక్స్ప్రెషన్ కాదు. అంటే నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాదు. అమ్మాయి ఇట్లా చూస్తుంది నువ్వు ఒకసారిగా ఏంటి సైలెంట్ గా స్పెట్స్ పెట్టుకొని. అంటే ఇందాక వాసంతిగా చేశాను తన దాంట్లో సాంగ్ ఉంటుంది సాంప్రదాయ, సేమ్ ఆటనే అనిపించింది నాకు. అక్కడ కూడా అట్లనే ఉండదు. ఈ సాంప్రదాయం నుంచి ఇంకో లుక్ కూడా వచ్చావు నువ్వు మళ్ళీ. అదొక ఈ లుక్ కి ఆ పోస్టర్ అదే మీన్ ఆ వీడియోకి దీనికి పక్కన పెడితే అసలు నువ్వేనా అనిపించింది. మీరు ఇది కూడా సిరీస్ లోనే అనమాట. సిరీస్ లో ఫస్ట్ ఇట్లా చూపిస్తారు నన్ను. భయపెట్టావా? అది నేను మిర్రర్ లో చూస్తే నేనే భయపడ్డా. అది ఆల్మోస్ట్ ఒక 1 hour మేకప్ చేశారు దానికోసం. అసలు నువ్వా అని కూడా నాకు డౌట్ వచ్చింది ఫస్ట్. ఇది చూసంగానే నువ్వు కాదేమో, అసలు నువ్వేనా, అదే ఎవరో పోస్ట్ పెట్టావా అని నాకు. దాంట్లో వచ్చి మళ్ళీ దీంట్లో అంతా కనిపించలేదు కానీ రెడ్ కలర్ కాంటాక్ట్ లెన్సెస్ కూడా పెట్టారు దానికోసం. అసలు ఇప్పటికే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నట్టు ఉంటే లేదు ఇది న్యాచురల్ ఐ కలర్ అనమాట. సినిమాలో మోస్ట్ మూవీస్ కి హీరో యంగర్ వర్షన్ కదా, సో దానికోసం నేను బ్లాక్ కలర్ ఐ లెన్సెస్ లేకపోతే బ్రౌన్ లెన్సెస్ వేసుకుంటా. దీని వల్ల నీకు ప్లస్ మైనస్ అంటే బయట ఎక్కడైనా ఫీల్డ్ లో కానీ షూటింగ్ టైం ప్లస్ అని చెప్పుకోవచ్చు. బికాస్ దాని వల్ల నేను మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ మైనస్ ఏంటంటే కొంచెం కష్టం ఉంటది యాక్ట్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఎమోషనల్ సీన్ అంటే టీయర్స్ మరి ఎక్కువ వస్తుంటే ఐ ఇరిటేషన్ ఉంటది, డస్ట్ పోతే మళ్ళీ ఇంకో కష్టం. కానీ నాకు చాలా ఇష్టమైన ఇండస్ట్రీ, ఇష్టమైన పని కాబట్టి కష్టాలు ఎన్ని ఉన్నా నేను అడ్జస్ట్ చేసుకొని. అంటే నీకు బాగా ఏడిపుచ్చుద్ది అంటున్నావు కదా, లెన్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ లా కూడా అనిపించుద్దేమో కదా ఒక్కోసారి? లేదు ఇప్పుడు లెన్సెస్ వేసుకొని చాలా అలవాటు అయిపోయింది. అంత ఏం లేదు.
ఓకే ఓకే. ఇంకే లాంగ్వేజ్ వచ్చు అంటే మలయాళం నేర్చుకుంటున్నాను, తెలుగు మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ లో అదరగొట్టేస్తున్నావు, ఇంకా అంటే నేను యాక్చువల్లీ మదర్ టంగ్ వచ్చి తమిళ్ అనమాట, కానీ ఓకే. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. సో చిన్నప్పటి నుంచి తమిళ్ తెలుగు మాట్లాడుకుంటూ మళ్ళీ స్కూల్లో హిందీ అండ్ ఇంగ్లీష్, సో ఆల్మోస్ట్ ఒక 4-5 లాంగ్వేజెస్ వచ్చు అనమాట. దాంతో పాటు ఇప్పుడు మలయాళం నేర్చుకుంటున్నాను. తెలుగు, హిందీ, తెలుగు, తమిళ్, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అండ్ కొంచెం కొంచెం మలయాళం. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, మలయాళం. మలయాళం. ఇప్పుడు Yes. ఇంకేమైనా నేర్చుకుంటావా? నేర్చుకుంటా, కన్నడ నేర్చుకుంటే పాన్ ఇండియా అయిపోతా. ఇంకా పాన్ వరల్డ్ రిలీజ్ అయింది మన నువ్వు ఇంకా ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకోవాలి ఇంకా? నాకు లాంగ్వేజెస్ అంటే నేను యానిమే చాలా చూస్తాను. అండ్ సినిమాలు ఇప్పుడు కొరియన్ సినిమాస్ చాలా బాగా వస్తున్నాయి. ఇది ట్రైన్ టు బూసాన్ అట్లా ఆ సినిమాలు చూస్తున్నాయి నాకు చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ 2016 17 అవును, కానీ అది టిల్ డేట్ ఇట్స్ ఎపిక్ సినిమా కదా. సో అది చూస్తుంటే ఆ భాష నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మనిద్దరం ఒక టైప్ సినిమా చూస్తున్నాం, బాగా కనెక్ట్ అవుతుంది మాత్రం ఎక్కడైనా. ఓకే, ఇంకంటే అదర్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను కదా, అక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆర్టిస్టుల పరంగా? ఆర్టిస్టుల ప్రకారంగా ఇది హిందీలో చెప్పినట్టు ఇది ఆజిల్ అని ఒక అబ్బాయి తెలుసు, హార్టీ అని ఇంకో అబ్బాయి తెలుసు. ఫస్ట్ అమ్మాయి పేరే చెప్పావు. అబ్బాయి ఆజిల్ చిన్న పిల్లోడు. అండ్ ఇది మ్యాజిక్ సినిమాలో సారా అర్జున్ తెలుసు కదా మీకు, PS2 లో ఇది PS2 లో ఐశ్వర్య రాయ్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేశారు. తను వచ్చి ఐఎమ్ యాక్టింగ్ విత్ అనమాట. సో వి బికేమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ తెలుగులో చాలా మంది ఉన్నారు, కార్తికేయ, రోషన్. అండ్ తమిళ్లో క్వైట్ అ ఫ్యూ పీపుల్. మలయాళంలో అభిరామి గారు. అండ్ కంగువాలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నేను సూర్య గారిది? తెలీదు, పిలిస్తే నేను గ్లాడ్లీ ఐ కమ్ అండ్ యాక్ట్. దానికి ఆ పోస్టర్ దానికి కట్ట సెట్ అవుద్ది చూడడానికి. నీకు బాగా రగ్గు కావాలంటున్నావు కదా, నీకు కావాల్సిన రగ్గు నాకు. కానీ ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ గారు ఇంకా సూర్య గారు యాక్ట్ చేసిన సినిమా, దాంట్లో కూడా నాకు యాక్ట్ చేయాలని ఉంది. ఇట్స్ క్రేజీ ఫిల్మ్. ఇంకేమైనా యాక్షన్ పరంగానే వెళ్తాం, మళ్ళీ రొమాంటిక్ మూవీస్ ఏమైనా చేస్తూ ఉంటావా? ఏ సినిమా వచ్చినా చేస్తా. యాక్టర్ అంటే దేనికైనా రెడీ ఉండాలి కదా, ఏ సినిమా వచ్చినా నేను చేస్తా. నాంది మూవీ కొన్ని జోనర్స్ ని ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సజెషన్ తీసుకుంటారు స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీకి వస్తే. ఎవరైనా నీకు సెకండ్ మూవీ దగ్గర నుంచి ఎవరైనా సజెషన్లు ఇస్తారు, డైరెక్టర్ కానీ మేనేజర్ పరంగా, ఈ స్టోరీ నుంచుకో, ఈ స్టోరీ నీకు ఏ స్టోరీ అయినా ఓకేనా, పలానా ఈ స్టోరీ అయితేనే చేసుకొని వెళ్దామని ఏమైనా ఉందా ఫ్యూచర్ లో అయినా? అంటే నేను ఏ జానర్ అయినా చేస్తా, కానీ క్యారెక్టర్ ఎట్లుంటుందో అది నాకు కొన్ని ఇది ఉంటది, ఎథిక్స్ లాంటిది. సో దాన్ని పేరెంట్స్ తో మాట్లాడి పేరెంట్స్ కి ఒక క్యారెక్టర్ ఓకే అంటేనే నేను చేస్తాను. అంటే ఇప్పుడుదా చేసిన రొమాంటిక్ ఈ టైప్ కాదు, అది గోర్ ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ నాకు. ఇప్పుడు మనం సలార్ లో ప్రభాస్ గారు రోల్ ఉంది కదా, అలాంటి రోల్స్ నాకు చేయాలని ఉంది. అలాంటి మాస్ హీరోయిక్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది నాకు, ఆ ఆశ ఉంది. ఈ డైలాగ్ కాకుండా నీకు ప్రభాస్ గారు ఇంకే డైలాగ్ బాగా ఇష్టం? నాకు ఇప్పుడు కల్కిలో ఇష్టమైన డైలాగ్ ఇది, రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. ఓకే, ఇంకా ఇంకేముంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్న ఇప్పుడు ఓజీలో ఒక రోల్ చేస్తున్నాను, ఒక చిన్న రోల్ కానీ ఒక ఇంపార్టెంట్ రోలే. ఓకే. అండ్ ఇది మ్యాజిక్ గౌతమ్ తినరయ్య గారు సార్ ది డైరెక్షన్ లో ఒక హై స్కూల్ మ్యూజికల్. అవును, పోస్టర్స్ మీరు చూస్తుంటారు. సో అది వచ్చి సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ అండ్ అనిరుద్ గారి మ్యూజికల్ అనమాట. సో దాంట్లో ఐఎమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద 4 మెయిన్ లీడ్స్. అంటే ఇప్పుడు అనిరుద్ గారు మ్యూజిక్ అనగానే సినిమాకి అనిరుద్ గారు అంటేనే ఒక హైప్. నార్మల్ గా సినిమా ఎట్లాగున్నా సరే ఒక యావరేజ్ సినిమా అయినా ఆయన సాంగ్స్ తో ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు దేనిదైనా. మీ మూవీలో మ్యాజిక్ అనే దాంట్లో ఆయన ఎటువంటి సాంగ్స్ మీకు టోన్ గా ఇచ్చారు? అంటే అన్నావు కదా ఒక స్కూల్ టైప్, హై స్కూల్ టైప్ అని, ఎట్లాంటి మ్యూజిక్స్ ఇచ్చారు? నీకు ఎట్లా అనిపించింది దాని రియాక్షన్? నేను ఇప్పుడు నా స్పాటిఫైలో చూస్తే 99.9% అనిరుద్ గారి సాంగ్స్ వింటుంటా. అది స్పాటిఫైది ర్యాప్స్ వస్తుంటాయి కదా, దాంట్లో కూడా చూపించా అనిరుద్ టాప్ 0.01% ఫ్యాన్ అని. సో అనిరుద్ గారి మ్యూజిక్ లో ఒక సినిమాలో యాక్ట్ చేసిన అంటే ఐ వాజ్ క్రేజీ హ్యాపీ. అండ్ అనిరుద్ గారి సాంగ్స్ కూడా నాకు చాలా నచ్చాయి, మూవీలో చేసిన సాంగ్స్.
మీరు కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక, ఆల్బమ్స్ రిలీజ్ అయ్యాక యూ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ లిసనింగ్ టు ద సాంగ్స్. దీంట్లో రొమాన్స్ ఆ టైప్ లోనే కదా, అంటే ఇప్పుడు దాకా వచ్చిన అంటే హై స్కూల్ మ్యూజికల్ కదా, మీరు సినిమా చూస్తుంటే మీకు తెలుస్తుంది. చాలా ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నువ్వు హ్యాపీయే కదా ఈ సినిమాతో? నేను ఫుల్ ట్రస్ట్ గౌతమ్ సార్ మీద, ఖచ్చితంగా. నువ్వు హ్యాపీ అని కంఫర్టే కదా. ఓకే, ఇంకా ఇంకే మూవీస్ ఉంది ఇంకా నెక్స్ట్? ఇప్పుడు యాక్చువల్లీ ఇది దసరా ప్రొడక్షన్ అవుతుంది కదా, దాంట్లో KJQ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను. దీక్షిత్ శెట్టి గారు మెయిన్ లీడ్ గా, ఫ్రెండ్ క్యారెక్టర్ హీరో. అవును, దసరాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దీక్షిత్ శెట్టి గారు. మాస అది ఒక రగ్గడ్ మూవీ అనమాట, టోటల్ మాస్ అవతార్. దానికోసమే ఇప్పుడు ఈ గడ్డం పెంచడం ఇవన్నీ. అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఎక్కువసేపా? దాంట్లో కొంచెం మంచి లెంతీ పోర్షన్ ఉంటది, ఒక పావు గంట 20 నిమిషాలు. 20 నిమిషాలు కాదు కానీ ఒక 10-15 minutes ఉంటది. దాంట్లో చాలా ఎస్టాబ్లిష్ చేయాల్సిన పోర్షన్స్ ఉన్నాయి, సో కొంచెం ఉంటది లెంత్. ఓకే, లెన్స్ పెడతావా సేమ్ వాడేస్తావా? లేదు, దీక్షిత్ లక్కీలీ KJQ కోసం దీక్షిత్ శెట్టి గారికి కూడా సేమ్ ఐ కలర్ ఉందన్నమాట, సో అది మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఓజీలో కూడా చేస్తున్నావు నిన్న, ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు? నేను ఆ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారి చెప్పలేను. లేదు అలాంటి క్యారెక్టర్ కాదు, ఒక చిన్న క్యారెక్టర్ బట్ ఇంపార్టెంట్ టు స్టోరీ అన్నట్టు. స్క్రీన్ ప్లే కి చాలా హెల్ప్ అవుతుంది ఆ క్యారెక్టర్. అది నేను ఎక్కువ చెప్పలేను క్యారెక్టర్ గురించి, మీరు సినిమా చూసి తెలుసుకోండి. అంటే సినిమాలో నీ క్యారెక్టర్ నుంచి టర్న్ ఆన్ అవుద్దా మూవీ ఏదైనా? నేను ఎక్కువ చెప్పలేదు. నువ్వు చెప్పక్కర్లా, నేను అడిగినా నీకు చెప్తే చాలు. స్టోరీకి ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ అంటే స్క్రీన్ ప్లేని చాలా హెల్ప్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అనమాట. అండ్ ఇట్స్ ఛాలెంజింగ్ రోల్. మీరు సినిమాని చూసినప్పుడు ఇది నేనేనా అని మీరు ఖచ్చితంగా రియలైజ్ అవ్వరు. 3 years బ్యాక్ చూసిన నేను ఇప్పుడు సేమ్ కాదు కదా. అట్లనే ఆ మూవీలోనే నేను ఇంకా యాక్చువల్ ఆకాష్ జీరో సిమిలారిటీ, కొంచెం కూడా సేమ్ ఉండదు. కొంచెం కూడా లేదు, ఫుల్ మార్చి ఉంటుంది ఆ సినిమాలో. మీరు చూస్తుంటే నువ్వు కూడా అంటే అవి గ్లిమ్స్ కానీ అవి పవన్ కళ్యాణ్ గారు చూడడం కానీ కత్తితో రెక్క టక్కేసుకొని ఆ బ్లడ్ మార్క్ కానీ పోలీస్ స్టేషన్ లో అడ్డం కానీ అసలు మాకే ఒక వైబ్రేషన్. వాజీ సిటీ అసలు. ఇంకా నీ క్యారెక్టర్ కూడా అంటే కాస్ట్యూమ్ పరంగా కానీ ఆ పరంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ క్యారెక్టర్ వచ్చి నేను చెప్పినట్టు ఎక్కువ చెప్పలేను ఆ క్యారెక్టర్ గురించి, కానీ మీరు సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టర్ విచ్ ఇస్ లైక్ ఫైట్స్ ఇవన్నీ ఉండవు ఆ క్యారెక్టర్ కి. మీరు సినిమా చూడండి అంతే చెప్పొచ్చు. సినిమా చూడాలి. ఓకే, ఇప్పుడు దాకా నీ కెరీర్ లో ఆల్మోస్ట్ 4 years అయిందా? 5 years ఇండస్ట్రీకి వచ్చి? 3-4 years అంతే. 4 years. ఏ మూవీ నుంచి నీకు లైఫ్ టర్న్ ఆన్ అయింది అంటే ఏం చెప్తావు? నేను చేసిన సిరీస్ ఒక కొడై మర్డర్ మిస్టరీ, దాంట్లో వచ్చి నేను సినిమా గురించి చాలా నేర్చుకున్నా. అండ్ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు చాలా సినిమాలు వచ్చాయి అన్నమాట, ఆఫర్స్. సో ఆ మూవీ ఇట్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఆ మూవీ వల్లనే నాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది. అండ్ నవ్వు ఇప్పుడు కల్కి అండ్ మ్యాజిక్ ఈ మూవీస్ నుంచి నా కెరియర్ ఇంకొంచెం బూస్ట్ అవుతానని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే స్టార్టింగ్ మూవీ చేసేటప్పుడు చాలా సార్లు షూట్ ఆన్ స్క్రీన్ కెమెరా షూటింగ్ టైంలో కొంచెం ఫియర్ అనేది ఉంటుంది ఎవరికైనా. ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ ఆ డైలాగ్ వర్షన్ నోట్లో చెప్పుకుని తర్వాత డబ్బింగ్ చెప్పుకున్నా సరే కొన్ని సీన్స్ కాడ చాలా మంది నాతో రీసెంట్ ఏంటంటే చాలా మంది చెప్పారు మాకంటూ కొంచెం భయం వేసింది అన్న కొంచెం ఈ సీన్స్ లో అని. నీకు అలాగా స్టార్టింగ్ మూవీ నుంచి ఏ సినిమా దాకా భయం వేసింది, తర్వాత భయం ఎప్పటి నుంచి పోయింది? నాకు వచ్చి ఫస్ట్ సినిమాలోనే భయం ఎక్కువ లేకుండే. నేను స్కూల్లో చాలా అసెంబ్లీ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తుంటారు కదా, సో దాంట్లో నన్ను చాలా వాడుకుంటారు. యాక్టింగ్ బాగా చేస్తాడు పిల్లోడు అని చెప్పి స్కూల్లో స్టేజ్ మీద చాలా ప్లేస్ చేశాను అనమాట. సో దానివల్ల నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ లేకుండే. ఇంకా కెమెరా ముందు నిల్చున్నప్పుడు కూడా ఫియర్ నాకంటే నా పేరెంట్స్కి ఎక్కువ ఉండే, వీడు ఏం చేస్తాడు రా అన్నట్టు, ఏం చేయబోతుందని ఫస్ట్ మూవీలో. కానీ ఫస్ట్ మూవీలో పేరెంట్స్ చూసాక వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నాకు కూడా ఫియర్ లైట్గా ఉండే, ఎందుకంటే ఫస్ట్ సినిమా కెమెరా ముందు ఉన్నా అండ్ సెట్స్కి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. సో ఆ సెట్స్లో ఉంటూ కెమెరా ముందు నిల్చున్నాక కొంచెం ఫియర్ ఉంటే, బట్ మంచి ప్రిపరేషన్ ప్లేస్ అవన్నీ చేయడం వల్ల నేను కొంచెం హ్యాండిల్ చేసుకున్నాను. నీ ఫన్నీ మెమరీ ఏంటి కల్కి మూవీలో, ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్? మీరు కల్కిలో చూస్తుంటే నేను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తూ ఉంటా. మీరు ఏ సీన్ చూసినా సరే ఏదో ఒక పని చేస్తూ ఉంటా, దాన్ని ఫిక్స్ చేయడం దీన్ని ఫిక్స్ చేయడం అని. అప్పుడు డీకే గారు అడిగారు నాగి సార్ని,
వీడికి ఫిక్స్ చేయడం తప్ప వేరే పని లేదా, వీడేంటి మెకానికేనా అన్నట్టు. సో దాని గురించి మేము మాట్లాడుకున్నప్పుడు అదొక ఫనీ మెమరీ. ఓకే, నీకు పెట్టాల్సింది దిశా పటాని గారు చైల్డ్ క్యారెక్టర్ తో నీకు ఏదైనా సాంగ్ పెట్టాల్సింది. అడగలేదు అడిగి సార్ నెక్స్ట్ టైం. షూర్, మీరు అడిగి చెప్తే నాగి సైదని పెడితే నేను మీకు కాల్ చేసి థ్యాంక్ యూ నన్ను కామెంట్స్ చేసుకుంటా. చిన్న ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్. ఆ నుంచి ఏం నేర్చుకుంటున్నావు ఆర్ గుడ్ క్వాలిటీ? షూర్. ఓకేనా? ఓకే. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెన్స్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు కట్అవుట్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. అసలు మహాభారతంలో ప్రభాస్ గారికి నీకు ఏ క్యారెక్టర్ అంటే ఆయన్ని బాగా సెట్ అవుతారో నీకు అనిపిస్తుంది? కర్ణుడు కాకుండా నాకు తెలిసి అశ్వత్థామకి బాగా సెట్ అవుతారు. ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ కూడా ఇమార్టల్ అశ్వత్థామ కదా, చావే లేని ఒక అశ్వత్థామ. సో ఆ క్యారెక్టర్ కి ప్రభాస్ గారు బాగా సెట్ అవుతారు అనుకో. ఆయన గుద్దేశారు కదా, ముసలోడు చెప్తా, బుజ్జి ముసలోడు గట్టి కొడుతున్న బుజ్జి కాంప్లెక్స్ అని చెప్పి బాగుంటది అది. ఓకే. విజయ్ దేవరకొండ గారు మాస్. రౌడీ. కమల్ హాసన్ గారు వర్సిటాలిటీ. అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్. దుల్కర్ సల్మాన్ గారు యాటిట్యూడ్. ఆయన నుంచి ఏం నేర్చుకుంటాం గుడ్ క్వాలిటీ అంటే? గుడ్ క్వాలిటీ బీయింగ్ సింపుల్ అండ్ హంబుల్. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ గారు ఎంత పెద్ద స్టార్ అతను, బట్ హీ వాజ్ రియలీ సింపుల్ అండ్ హంబుల్ అండ్ రియలీ ఫ్రెండ్లీ. సో ఆ క్వాలిటీస్ నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఓకే. ఆయన మాట్లాడే మలయాళీ కదా? అవును, హీఈస్ మలయాళీ. నీకు అర్థమయ్యేదా? అంటే నేను మలయాళం సినిమాలు చాలా చూస్తాను అనమాట, అండ్ ఐ హ్యావ్ అ ఫ్యూ మలయాళీ ఫ్రెండ్స్. సో సార్ మలయాళంలో మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ. అండ్ ఇది మ్యాజిక్ లో వచ్చి ద డిఓపి ఇస్ గిరీష్ గంగాధరన్ గారు. హీ ఈస్ ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ కూలీ అండ్ ఆల్సో విక్రమ్. సో సార్ కూడా మలయాళీ అనమాట. సార్ నాకు మలయాళంలో మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది, నేను కూడా కొంచెం నేర్చుకున్నా సార్ నుంచి. ఓకే. నీ ఫేవరెట్ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ సమంత గారు. అది బయట అయితే ఎవరు లేరు, సింగిల్ సోలో బ్రతికే సో బెటర్. నీ ఫేవరెట్ డైరెక్టర్ గౌతమ్ సార్, నాగి సార్, రాజమౌళి గారు, చాలా మంది. అంటే ఫేవరెట్ డైరెక్టర్ అన్నట్టు నాకు స్పెసిఫిక్ ఎవరు లేరు. ఫేవరెట్ యాక్టర్ అని అడిగినా నేను ఒక 10-15 యాక్టర్లు చెప్తా. ఎందుకంటే ఒక్కొక్క యాక్టర్లో నాకు ఒక్కొక్క అట్రిబ్యూట్ ఇష్టం, అట్లనే ఒక్కొక్క డైరెక్టర్ కి వాళ్ళ స్పెషాలిటీ ఏంటో అది నాకు చాలా ఇష్టం. నాగశ్విన్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాను? నాగశ్విన్ గారి విజన్. నాగశ్విన్ గారు ఇప్పుడు 2898 ADని ఆలోచించిన దాన్ని ఎంత రియలిస్టిక్ గా పోర్ట్రే చేశారో, అది నేను కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాన్ని ఎంత రియలిస్టిక్ గా పోర్ట్రే చేయొచ్చు అని సార్ దగ్గర నుంచి నేర్చుకున్నా. బుజ్జికి ఏం చెప్తావా? ఇంకా నువ్వు నీ బుజ్జి కాదు, కారు బుజ్జి ఇస్ అ వండర్ఫుల్ కార్. అలాంటి ఒక బండి నేను కూడా నడపాలని ఆశ ఉంది. సో ముందుగా మనం పెట్టారు వెళ్ళాల్సింది, కానీ నేను చిన్నపిల్లని, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నడపలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, ఇంకా నిన్ను మంచి రొమాంటిక్ అండ్ యాక్షన్ అలాంటి క్యారెక్టర్స్ లో మంచిగా ఎక్స్పెక్ట్ చేయాలని, బుజ్జిని కూడా తొందరగా కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.